హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈ మంత్లో మా చిన్నోడిది బర్త్డే ఉందండి. మేము దానికి యానిమల్ థీమ్లో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ పెట్టుకుంటున్నాము. సో ఈ ఇయర్ అయితే వీడు యానిమల్స్తో చాలా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ నేను ఈ యానిమల్ థీమ్కి సంబంధించిన ఒక ఫోటో బూత్ అరేంజ్ చేస్తున్నానండి. ఫోటో బూత్ అంటే ఫోటో ఫ్రేమ్ టైప్లో మనము ఫ్రేమ్ ఎలా తీసుకుని మధ్యలో మనం ఫోటో ఎట్లా పెట్టుకుంటామో ఇది కూడా అలానేనండి. ఇలా ఫ్రేమ్ కింద రెడీ చేసి మధ్యలో దాన్ని పట్టుకుని మనం ఫోటో దిగడానికి ఉంటుంది చుట్టూరు యానిమల్స్తో వచ్చి. సో ఇప్పుడు నేను దానికైతే అరేంజ్ చేస్తున్నాను. నేను ఊర్లో ఉన్నప్పుడు ఫొటోస్ అన్నీ కాపీ తీసుకున్నానండి. కలర్ జిరాక్స్ తీపించుకున్నాను. ఒక 7 తీపించుకున్నాను. ఒక్కొక్క షీట్ వచ్చేసి నాకు 10 రూపీస్ పడిందండి. సో గూగుల్లో మనకి నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి. సో మనకి నచ్చిన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుని ఆ జిరాక్స్ తీపించుకుంటే సరిపోతుంది. నేను అవి ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కట్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను ఇలా ఒక థర్మాకోల్ షీట్ తీసుకున్నాను. నాకు ఈ థర్మాకోల్ షీట్ వచ్చేసి 40 రూపీస్ పడింది. అండ్ థిక్నెస్ తక్కువగానే ఉందండి. అండ్ దీనికన్నా కొంచెం లావుగా ఉన్నది కూడా తీసుకోవచ్చు మనం. నేను ఇవి ఒక 4 షీట్స్ కింద కట్ చేస్తున్నాను. అన్నీ ఈక్వల్ లెంత్ పెట్టుకున్నాను. మొత్తం అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు, అంటే ఇది 4 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. అండ్ ఇది కొంచెం కట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుందండి. మనము షీట్స్ కట్ చేసుకున్నది ఒకటి ఉంటుంది బ్లేడ్ టైప్లో, అది తీసుకుంటే మనకి చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. మనకి సిజర్స్ తోటి అవ్వదు, బ్లేడ్ తోటి అవ్వదు. మనకి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అండ్ బ్యానర్స్ అట్లాంటివి కట్ చేయడానికి ఒక బ్లేడ్ కింద వాడతారు. అదైతే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా అన్నీ సమానంగా కట్ చేసేసుకున్న తర్వాత నాకు ఏ సైజులో ఫ్రేమ్ కావాలి, ఒక 3 మెంబర్స్ మదర్, ఫాదర్ అండ్ చైల్డ్ పట్టేటట్టు అంత ఫ్రేమ్ కింద రెడీ చేద్దాం అనుకున్నాను నేను, గ్రూప్ ఫోటో కింద. సో దానికి నేను ఏ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజ్ అయితే నేను కట్ చేస్తున్నానండి ఇలా. ఇప్పుడు నేను దీని లెంత్ అన్నీ ఈక్వల్గానే పెట్టుకున్నాను. సో ఈ ఫ్రేమ్ కూడా మనకి మొత్తం ముగ్గురు పట్టేటట్టు అంతా నేను సెట్ చేసుకుని దాన్ని కట్ చేస్తున్నాను. ఈ థర్మాకోల్ అయితే మనకి పల్చగా ఉంటుంది కదండి, దానికి వెనకాల బేస్ సపోర్ట్ కింద ఉండడానికి నేను నార్మల్ అమెజాన్ అట్లాంటివి పైన బాక్సెస్ ఉంటాయి కదా, అవి తీసుకుని అవి కూడా ఈక్వల్గా కట్ చేసుకుని ఇలా కాకుండా అతుకు దగ్గర మళ్ళీ అతుకు పెట్టుకోకుండా మళ్ళీ అది కవర్ అయ్యేటట్టు అతికిస్తున్నానండి. మళ్ళీ అతుకు దగ్గర అంటే పట్టుకునేటప్పుడు అటు ఇటు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఇలా అతుకు దగ్గర కాకుండా ఇలా వేరే దగ్గర అలా పెట్టి అంటించానండి. నార్మల్ ఫెవిక్విక్, గమ్ము మొత్తం అన్నీ యూస్ చేసేసి అంటించేసాను ఊడకుండా. థర్మాకోల్ ఒక్కటే అయితే మనం పట్టుకున్నప్పుడు విరిగిపోతుందండి. సో అందుకే నేను దాని వెనకాల కార్డ్బోర్డ్ కూడా అంటించాను. థర్మాకోల్ అంటుకోవాలంటే అంత అంటుకోదండి గమ్ము పెట్టిన. సో అందుకే నేను వెనకాల కార్డ్బోర్డ్ సేమ్ సైజులో కట్ చేసి అతుకు దగ్గర కాకుండా వేరే దుక్కుని అంటించానండి. సో మనం పట్టుకున్నా అసలు విరగదు. చిన్నపిల్లలు కొంచెం అంత కేర్గా హ్యాండిల్ చేయరు కదా, వాళ్ళు గట్టిగా పట్టుకుంటే విరిగిపోతుంది. సో అది ఉండడం వల్ల థర్మాకోల్ అయితే విరగకుండా ఉంటుందండి. బట్ సున్నితంగానే హ్యాండిల్ చేయాలి దీన్ని. ఇప్పుడు నేను ఆ పైన నార్మల్గా పెయింట్ వేస్తే అంత లుక్ ఉండదు అని చెప్పి ఆ ఫ్రేమ్ చుట్టూరు గతుకులుగా కొంచెం రఫ్ టెక్స్చర్లో ఉండేటట్టు చేయాలి అనుకున్నాను. సో మనకి టిష్యూ నలిపితే కొంచెం ఆ టెక్స్చర్లో కనిపిస్తుందండి. సో అందుకే ప్లేట్లో నేను వాటర్ కలర్ వేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ టిష్యూని దీంట్లో ముంచి ఆ కార్డ్బోర్డ్కి మొత్తం గమ్ము రాసేసి అప్పుడు దీన్ని ఇట్లా స్టిక్ చేస్తున్నానండి. ఇది చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది, పైన ఏం ఊడిపోదు పీకితే. గమ్ము కూడా రాసేస్తాం కదా. సో ఇలా చేయడం వల్ల మనకి నార్మల్గా కాకుండా ప్లెయిన్గా కాకుండా కొంచెం అదో డిఫరెంట్ టైప్లో కనిపిస్తుంది మనకి. ఈ కలర్ అయిపోయిందండి. సో నేను ఎల్లో అండ్ బ్లూ కలిపితే గ్రీన్ కలర్ వస్తుంది అని చూశాను. ఆ రెండు మిక్స్ చేసేసి వేస్తున్నాను. ఇది మనకి నార్మల్గా ఆ టిష్యూ ఎండిన తర్వాత లైట్ కలర్లో కనిపిస్తుందండి. సో అందుకే ఫస్ట్ ఇలా
ఏ కలర్ గ్రీన్ ఉన్నా అలా చేసేసి అంటించేస్తున్నాను. తర్వాత మనం ఇంకొక కోటింగ్ పైన మొత్తం ఈ టిష్యూ అంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోటింగ్ అనేది వేసుకోవాలండి. నార్మల్గా ఇది టిష్యూ ఎండిన తర్వాత మనకి కలర్ అనేది లైట్ అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఫ్రేమ్ మొత్తం ఇలా కలర్లో ముంచేసి ఇలా వేసేస్తున్నానండి. మనకి టిష్యూలా ఉండదు, తడిపితే మొత్తం చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది. సో జాగ్రత్తగా ఇలా ముంచి ఇలా తీసేసి ఇలా పైన వేస్తున్నానండి. సో నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అలా చేసుకుంటే సరిపోతుంది. థిక్ గ్రీన్ ఉంటే నార్మల్గా వాటర్ కలిపేసి వేసేసాను. అండ్ లైట్ గ్రీన్ ఉంటే దాంట్లో కొద్దిగా బ్లూ కలర్ కానీ మిక్స్ చేస్తే మనకి థిక్ అవుతుందండి, థిక్ గ్రీన్ అవుతుంది. అలా వేసుకోవచ్చు. అండ్ బ్లూ ఎల్లో కలిపితే మనకి గ్రీన్ కలర్ వస్తుంది. అలా మొత్తం వాటర్ కలర్స్ ఒక్క కలర్ తోటే వేస్తే మనకి సరిపోదు కదండి. సో అందుకే నేను ఇలా కలర్స్ మిక్స్ చేసి అడ్జస్ట్ చేసేసాను. ఒక్క గ్రీన్ కలర్ రావాలంటే ఎక్కువ కావాలంటే ఉండదు కదా. సో ఇలా డిఫరెంట్గా కలిపి మిక్స్ చేస్తాను. సో ఎండలో ఆరబెట్టానండి. నైట్ మొత్తం వదిలేసాను, డ్రై చేసేసాను. సో మొత్తం ఇలా అయిపోయింది. సో నేను చూసారు కదా, థిక్ కలర్ వేస్తే కొద్దిగా లైట్ కలర్ అయిపోయింది ఎండేటప్పటికి. కొద్దిగా వేసిన తర్వాత ఎండలో పెట్టానండి, కొద్దిగా ఆరింది. నెక్స్ట్ కొద్దిగా కొంచెం వేసిన తర్వాత నైట్ ఫ్యాన్ గాలికి పెట్టాను, ఆరిపోయిందండి. సో అలా అన్న ఆరబెట్టుకోవచ్చు. నైట్ మొత్తం వేసేసుకుని మార్నింగ్ కల్లా డ్రై అయిపోతుంది. టిష్యూ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి శారీస్కి వేసుకునే శారీ పెయింట్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను. అది కరెక్ట్ ఎగ్జాక్ట్ గ్రీన్ తీసుకున్నానండి. దాంట్లో నేను వాటర్ కూడా యాడ్ చేశాను. అది బాగా థిక్గా ఉంటుంది కదా, సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో వాటర్ వేసి పెయింట్ బ్రష్ తీసుకుని మొత్తం పెయింట్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పెయింట్ ఫస్ట్ ఇలా పెయింట్ వేసేసుకుంటే టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుని మరీ లైట్ కలర్ అయిపోతుందండి. అందుకే నేను అట్లా వాటర్ కలర్స్లో ముంచి అప్పుడు దీనిపైన అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా శారీకి వేసుకునే ఆ పెయింట్ వేసాను. సో ఇప్పుడైతే కలర్ షేడ్ అవ్వదండి, మనం ఏ కలర్ వేసామో ఆ కలరే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు హ్యాపీ బర్త్డే కదండి, ఇది బర్త్డే కదా, అందుకే నేను షాప్లో తీసుకున్నాను. ఇట్లా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఉంది, అది తీసుకున్నాను. లేదంటే మనకి షైనింగ్ పేపర్స్ ఉంటుంది, దాన్ని మనం హ్యాపీ బర్త్డే అని కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకుని దీనికి గమ్ పెట్టి అంటించేయచ్చండి. నేను షాప్కి వెళ్తే బెలూన్స్ కానీ వెళ్తే నాకు ఇది కనిపించింది. సో కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పి అది తీసుకున్నాను. నాకు దాని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పడిందండి. దాంట్లో కేక్ ఒకటి వచ్చింది, స్టార్స్ వచ్చాయి. ఇవన్నీ తీసుకుని ఇలా పైన అంటించేసానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను కట్ చేశాను కదా యానిమల్స్ అన్నీ, ఇవి నాకు నచ్చిన చోట నేను కట్ చేసిన యానిమల్స్ అన్నీ ఇలా మొత్తం ఈ బోర్డు చుట్టూరు, ఈ ఫ్రేమ్ చుట్టూరు అంటించేసాను, స్టిక్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఈ కింద బేస్లో మనకు కావాలంటే బర్త్డే ఎవరిదో వాళ్ళ నేమ్ కూడా రాసుకోవచ్చండి. బర్త్డే రోజున ఫ్యామిలీస్తో అందరూ గ్రూప్ ఫోటో దిగుతారు కదా, మళ్ళీ నేమ్ ఉంటే కొంచెం మంది ఇష్టపడరు అని చెప్పి నేను నేమ్ అయితే ఇంక్లూడ్ చేయలేదండి, లేదంటే ఇంక్లూడ్ చేసేదాన్ని. మనకి షైనింగ్ పేపర్స్ అని ఉంటాయి, నేను హ్యాపీ బర్త్డే పైన పెట్టిన సేమ్ పేపర్ అట్లానే ఉంటుందండి. దాంట్లో ఏదో మనం నేమ్ కట్ చేసుకుని ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ కట్ చేసుకుని స్టిక్ చేసేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ గమ్ రాసుకుని. సో ఓవరాల్ లుక్ అయితే ఇదండి. నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్పుట్. సో మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంట్లో దొరికే ఐటమ్స్తో ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిక్ వచ్చేసి మేము బర్త్డే రోజున దిగిన ఫోటో. థ్యాంక్ యూ.